దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్ జరిగే కాలంలో స్వయంగా అరేబియాకు చెందిన తెగల వారి దగ్గరకు వెళ్ళి, ఖురేషీయులు నన్ను దైవవాణి వినిపించకుండా అడ్డుకుంటున్నారు, మీలో ఎవరైనా నన్ను మీ జాతి వద్దకు చేర్చడానికి సిద్ధమేనా అని అడిగేవారు. ఇది తిర్మిజీ యొక్క హదీస్. ఇలా ఎందుకు అంటున్నారు అంటే, తమ బాబాయి గారైన అబూ తాలిబ్ గారి మరణం తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సాకిఫ్ తెగలోని ధర్మబోధ చేయడానికి, వారి మద్దతు పొందడానికి తాయిఫ్ అనే ప్రదేశానికి వెళతారు. అక్కడ సాకిఫ్ తెగకు చెందిన సర్దారులు ఆయన్ను ప్రోత్సహించకపోగా ఆయన్ని గేలి చేసి కించపరుస్తారు. అక్కడ ఉన్న తెగవాళ్ళు కొందరు కుర్రాళ్ళు ఆయన్ను గాయపరిచి రక్తసిక్తం చేస్తారు. తాయిఫ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత హజ్ ఆరాధన కోసం వచ్చిన దాదాపు అన్ని తెగల దగ్గరకు వెళ్ళి అక్కడ తెగల వాళ్ళ సర్దారులతో ప్రవక్త గారు ఇలా అంటారు, నేను మిమ్మల్ని నా మాట దేనిని వినమని మీకు బలవంతం పెట్టను, నాకు మీ దగ్గర శరణు ఇవ్వండి, దౌర్జన్యపరుల దౌర్జన్యం నుండి నన్ను హింసించకుండా ఆపండి అని ప్రవక్త గారు అడుగుతారు. దేవుని దాసులను ఎవరైనా ఉంటారేమో నా సందేశాన్ని వినిపించదలిస్తే వాళ్ళకి నేను వినిపిస్తాను అని ఆయన చెప్పడం జరుగుతుంది. అయినా ఎవ్వరూ ఆయన మాటల్ని ఒప్పుకోరు. పైగా ఎంతో కఠినంగా ఆయన మాటల్ని త్రోసిపుచ్చి, మనిషిని అతని జాతివారే బాగా తెలుసుకుంటారు, మీ జాతివారి మమ్మల్ని వెలివేసేశారు అంటే మేమెందుకు వింటాము అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. చివరకు రజబ్ నెలలో మదీనా అన్సారులకు చెందిన ఒక ప్రతినిధి బృందం మాత్రం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి కలుస్తారు. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ఆయనకు తన మద్దతునిచ్చి మాట పైన ప్రమాణం తీసుకుంటారు. ఇక్కడ చూడండి, అల్లా ధర్మాన్ని భూమిపై స్థాపించే పని అంటే అంత సులువైన పనేం కాదు. ఈ లక్ష్యాన్ని పొందడానికి విశ్వాసపాత్రులైన దాసులు మాత్రమే రకరకాల హేళనలకు, తిట్లకు, శాపనార్థాలకు గురి అవుతూ ఉంటారు. అలాగే వాళ్ళ మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఇక నలువైపుల నుండి వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా అందదు. అలాగే హేళన, గేలి ఇలాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి. అయితే అల్లాహ్ ప్రేమాభిమానంతో తేలియాడే దైవదాసులు మాత్రమే ఇలాంటి వాటి నుండి వాళ్ళు తప్పించుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. తమకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో సైతం వాళ్ళు ధర్మాన్ని వీడరు, నిరాశకు కూడా వాళ్ళు గురి అవ్వరు. ఇక ఎదుటి వ్యక్తిని ఒత్తిడి చేసిన, దౌర్జన్యం చేసిన, ఎటువంటి ఆపదలు వచ్చినా సరే ఈ ధర్మాన్ని వీడకుండా ధర్మ వ్యాప్తిని చేయడం మన బాధ్యత. ప్రవక్త గారు ఏ విధంగా అయితే చేశారో ఆ తర్వాత ఉమ్మత్గా మన మీద ఈ బాధ్యత పడింది. మనకు కూడా ఎవరైనా ఒక మంచి విషయం చెబుతున్నాము అంటే మనకి ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు నిరుత్సాహపరుస్తున్నారు అని మనం చేసే పనిని మనం ఆపకూడదు. చివరికి అలాంటి వారికి అల్లాహ్ కారుణ్యం తప్పకుండా లభిస్తుంది.